ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో పిలిచినాం తప్ప ఇది మీటింగ్ పెట్టేసి మీతో దండలు వేసుకొని షాలు కప్పించుకోనికి రాలే. సో దీన్ని ఇంకో 10 నిమిషాల్లో ముగించేస్తాం. తర్వాత కలిసి మీతో ఇంత బొవ్వ తింటాం. సోదరుడు రామరెడ్డి గారిని మాట్లాడమని కోరుతూ ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించేసుకొని కంటిన్యూ. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న 44 కాలనీల సమస్య, అందులో స్పెషల్గా ఈ 6 కాలనీల సమస్య వేరు. ఇది మరి ఆ ఎమ్మెల్యే గారికి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో అవలగాడై మాట్లాడుతుండో మాకు తెలియదు. ఎందుకంటే మీరు నిన్న మొన్న చూస్తున్నాము, వాళ్ళ నాయకుడు దయాల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, మన ముఖ్యమంత్రిని పట్టుకొని అవలగాడని ఆ వెనకకెన్ని సప్పట్లు కొట్టిపిస్తున్నాడు. నిజంగా బుద్ధి ఉన్నాడైతే అందరికంటే నెంబర్ 1 అవలగాడు కేటీఆర్, ఇక్కడున్న సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే. 3 సార్లు ఎమ్మెల్యే అయినోనికి కనీసం ఏ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలనో కూడా తెలియని వ్యక్తి. మరి ఎందుకు మిమ్మల్ని విజ్ఞానవంతులైన ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారో ఏం చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మేము గ్రామీణ ప్రాంతాలలో చూసినాం, అర్బన్లో చూసినాం, ఓల్డ్ సిటీల రాజకీయాలు చూసినాం. ఎక్కడన్నా సమస్య ఉంటే అర్థమైతే అర్థమైందని చెప్తాం, లేకపోతే మీలాంటి 4 తెలిసిన వాళ్ళను అడిగి ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి ఆ రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రికో లేకపోతే సంబంధిత రెవెన్యూ మినిస్టర్కో లేకపోతే జిహెచ్ఎంసి కమిషనర్ దగ్గరనో డిస్కస్ చేసి సమస్య పరిష్కారం చేయాలి. కానీ ఇట్లా తెలివింది నాకు, అందరిని అంటే పిచ్చోళ్ళని చేయొచ్చు, 3-4 ఎలక్షన్లు వాడుకోవచ్చు అని ఆలోచనలు ఉన్న అవుల ఎమ్మెల్యే ఈ ఎల్బీ నగర్లో ఉన్నాడు. కాబట్టే ఈ ఎల్బీ నగర్ సమస్యలు పరిష్కారం అవుతలేవు. మీరు ఒక్కసారి చూడండి, మేము కూడా అధికారం లేనినాడు కూడా ఈ సమస్య మీద పూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. మేము 2-3 సార్లు పోయి నేను మదన్న పోయి చెప్పడానికి చూస్తే ఆయన కంటే ముందే, మేము చెప్పే కంటే ముందే ఆయన అన్నీ చెప్పేస్తాడు. అంత ఐడియా ఉన్నది ఈడ ముఖ్యమంత్రి గారికి. రెండోది, ఇప్పుడే ప్రెస్ మీట్లో ఇన్న మాటలు చూస్తుంటే నిజంగా కూడా ఆయనను ఏ రకంగా నాళ్ళు మాకు ఇంకా ఊరికే తిట్టుకుంటూ పోతే మా నోరు ఖరాబ్ తప్ప ఇంకోటి లేదు. ఆయన ఏమంటున్నాడు, జీవో 118ను మధు ఆపిండి అంటున్నాడు. మీరందరూ యాక్సెప్ట్ చేస్తుండ్రా దాన్ని? ఆపమని చెప్పింది చాలామంది ఈ 44 కాలనీలలో చాలామంది మాతోటి కూడా మాట్లాడిన ఉన్నారు. మేము ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెప్పినాం. ఎలక్షన్ల కంటే ముందు జీవో ఇచ్చిన 1 ఇయర్లో కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మా వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. అదేలా సదాశివ కూడా ఒకనాడు అందరిని జమ చేసి చెప్పిండు సబ్జెక్టు. రాజశేఖర రెడ్డికి తెలుసు. 1 ఇయర్ పోరాటం చేసిన మీ 118 పచ్చి మోసం చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీకు ఎందుకు వనికిరాని డీడ్ ఒకటి తయారు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పినాం. ఆ రోజు మా ప్రభుత్వం లేనాడు, మా ముఖ్యమంత్రి ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్ననాడు, ఆయనకు కూడా తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు చెప్పినాం. ఇది గిట్ట ఒక్క సమస్య మీద మనం పోరాటం చేస్తే ఎల్బీ నగర్లో అన్నిట్లకంటే పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజే మేము రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నట్టు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము ఎన్నడూ ఓట్ల గురించి ఆలోచించో, ఇది కాదు ఈ 118 జీవో కాదు, అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్ననాడు కర్మన్ గట్లయితే ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేసిరో ఇంక్లూడింగ్ బిల్డింగ్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తే పరిష్కారం. ఇప్పుడు 6-7 కాలనీలో ఒక సమస్య, ఇంకొక పక్కకు పోతే ఇంకొక అలాగ సమస్య, సాయినగర్ పోతే ఇంకొక సమస్య. నాగోల్లో సాయినగర్ అది అసైన్మెంట్ ల్యాండు, ఇల్లీగల్గా కట్టుకున్నారు. దానికి మీలాంటిది ఇది చేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి కూడా అన్నీ ఒక్క తీరుగా చేసి అనే ఒక్క గంప కింద కమ్మడమే, మిమ్మల్ని అందరినీ మోసం చేయడం మొదటి సమస్య ఇది. ఇవాళ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో, ఆయన చెప్పిన మాటలు మీరు ఎట్లా వింటున్నారో మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పోయి ఎవరైనా అంటే కూలినాలు చేసుకునేటోళ్ళు ఏం సబ్జెక్టు తెలియని వాళ్ళు వాళ్ళ ముంగట మాట్లాడితే అప్పటి మటుకు సప్పట్లు కొట్టి ఓట్లేసి పంపిస్తారేమో. కానీ నేను ఎల్బీ నగర్లో మాత్రం అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మనం ఏ సమస్య మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం మరి టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా షార్ట్గా చెప్తున్నా.
మనకు ఈ 44 కాలనీల సమస్యలలో ఒక్కొక్క కాలనీది ఒక్కొక్క సమస్య ఉంది. దాన్ని విడదీసి ఏ సమస్య ఏ కాలనీకి వర్తిస్తుందో ఇప్పుడు మేము వస్తేప్పుడు నేను మదన్న మాట్లాడుకుంటూ వస్తేప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసినాం. ఎందుకంటే అన్న సిసిఎల్ఏ దగ్గరికి పోదామంటే ఆ లోపల రంగారెడ్డి కలెక్టర్ కూడా అవగాహన ఉండాలి. సిసిఎల్ఏ లోకేష్ కుమార్ మొన్ననే 2 రోజుల కింద ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఆయనకు సబ్జెక్ట్ ఉండదని మళ్ళీ కలెక్టర్ గారితో ట్రై చేస్తే ఫోన్ ఏదో మెసేజ్ పెట్టాడు, మళ్ళీ చేస్తాను మాట్లాడుకుంటూ వద్దామనుకున్నాం. మీ దగ్గరకు వస్తేప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఏమైనా చెయ్యగలుగుతుంది చేస్తాం, లేకపోతే చెయ్యలేము, ఇంకొక కోర్టుకు పోదామా లేకపోతే ఇంకేడికి పోదామనే ఆలోచన చేసే ఆలోచన ఉంటుంది. అలాంటిది మేము మళ్ళీ వస్తుంటే ఈ జిహెచ్ఎంసీలో ఈ ట్యాక్స్ల సమస్యనన్నా అట్లీస్ట్ అదన్నా ఒక సమస్య పరిష్కారం అవుతుందని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర టైం అడుగుకుంటూ వస్తే ఇప్పుడే అన్న మాట్లాడుతుంటేనే మాకు ఫోన్ వచ్చింది 3 గంటలకు రమ్మంటున్నారని. ఇది ఓన్లీ మీ సమస్య కొరకు పోవడానికే మేము టైం తీసుకున్నాం తప్ప మా సొంత పనులు ఏం లేవు. మేము ఈడ చెరువులు అమ్ముకోలే, కుంటలు కబ్జా పెట్టలే, లేకపోతే ఇంకేమన్నా చేయలే. ఈడ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అంతకంటే మోసకారి ఇంకో ఎవ్వడుండాడు, అంత పచ్చి మోసకారి. ఎప్పుడన్నా నిజంగా దీని మీద రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే పెట్టనీయండి, ఆయననే రమ్మని నేనే వస్తా. ఆయన ఎన్ని మోసాలు చేసినాడో 2094 మల్లెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేసినాడు, ఏం చేసిండు? 2099లో ఇంద్రసేనారెడ్డి పోటీ చేసినాడు, ఏం చేసిండు? 2004లో ఏం చేసిండో ఆయన బట్టలు ఉడవిక్తందుకు అంత మెటీరియల్ నా దగ్గర ఉంది. నేనే ప్రత్యక్ష సాక్ష్యం దానికి. కానీ అవన్నీ ఈడ చెప్తే ఇంకా ఆయనకు మాకు తేడా ఉండదు కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా మేము ఫేస్ చేసేందుకు చెప్పేటందుకు ఏడగలిచింది ఏం చేసిండో ఇంత ఇన్ఫర్మేషన్ 3 సార్లు అవకాశం వచ్చింది. ఆయన చేతుల కార్పొరేటర్లను గెలిపించుకునే అవకాశం ఆయనకు ఆ హక్కు కల్పించారు. ఆ రోజు పార్టీలో ఉండి ఏ పార్టీలోనూ ఉండని నంబర్ 1 లుచ్చ అంటే 24 గంటలు కార్యకర్తలను తిప్పుకుంటాడు, 24 గంటలు కార్యకర్తలతోటి ఖర్చు పెట్టిస్తాడు, పని చేయించుకుంటాడు. ఆఖరికి చేసేది ఏంది? ఎలక్షన్ల నాడు ఎదుటోనికి అమ్ముడు పోయి మన కార్యకర్తలను ఓడగొట్టే వ్యక్తి ఆయన సుధీర్ రెడ్డి. అందుకనే ఈ 9 సంవత్సరాలలో ఆయన జీవితంలో, రాజకీయ జీవితంలో ఏ ఒక్కనన్నా గెలిపించి ఇంకొకరిని లీడర్ చేసిండని చెప్పమనండి, మేము దేనికంటే దానికి ఆన్సర్ చెప్పడానికి ఉన్నాం. అంటే నేను ఈ మాట మీకు సంబంధం లేనిది రాజకీయాలు మాట్లాడొద్దు, కానీ ఆయన ఇప్పుడే నేను వీడియోలో విన్నా, ఆయన రక్తంలో మోసం చేసేది లేదంట. ఆయన రక్తంలో టోటల్గా మోసం చేసేదే ఉంది, ఒక్కటి కూడా మంచి చేసేది లేదు. అందుకనే మనందరం కూడా ఈ రోజు నుంచి 118 ఆయన మీద, మదన్న మీద ఏదైతే ఆపిచ్చిండు లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆపిచ్చిండు అనేదానికి ఇది ఎందుకు చెప్తున్నంటే అసలు ఒక్కరోజు కూడా మేము ఎలక్షన్లు కాకముందు సంది పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి సంది ఇప్పటిదాకా మా వర్షన్ అంతా ఒకటే, ఇంక్లూడింగ్ బిల్డింగ్తో కూడుకున్న రెగ్యులరైజేషన్ కావాలంటున్నాం. మీకు కావాల్సింది మిమ్మల్ని ఎవ్వడు ఎంటక కూడా వీకలేడు, మిమ్మల్ని మీ ఇండ్ల కాడికి వచ్చేది లేదు, మిమ్మల్ని ముట్టుకునేది లేదు. కానీ టైటిల్ పరంగా క్లియర్ కావాలనే ఉద్దేశంతో మీ పోరాటం అంతా ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ టైటిల్ కనీసం క్లియర్ చేయాల్సిన ఆలోచన లేని వ్యక్తి. మరి ఇంకా మిమ్మల్ని ప్రతిసారి మీడియాలో చెప్పో లేకపోతే ఏమంటారు ప్రెస్ మీట్లలో చెప్పో అవేంటి వీడియోలలో చెప్పే మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే అవుతుంది, లేకపోతే కాకపోతే మదన్న కూడా ఇంకొక 2 ఆలోచన, ఒకవేళ ఇది కాకపోతే ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే కూడా నేను యాజ్ ఎ అడ్వకేట్గా కోర్టులైనా వేసి మనం ఆర్డర్ తెచ్చుకుందాం అంటుండు. నిజంగా కూడా ఒక్కసారి హెచ్ఎండిఏ లేఅవుట్ అయినా ఊడా లేఅవుట్ అయినా మీ అందరికి తెలిసిన వ్యక్తులు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మీరు మీ దాంట్లో కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా మాట్లాడి ఉంటే ఈ సమస్య రానే రాదు. ఇప్పుడు 118 జీవో మీద డీడ్ చేసినా అనుకోండి, మాకు ఖచ్చితంగా హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తున్నప్పుడే ఊడా లేఅవుట్ చేస్తున్నప్పుడే అన్నీ వెరిఫై చేసుకొని ఆ లేఅవుట్ జరుగుతుంది. ఇంకా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇయ్యాల కూడా కొన్ని ప్రాంతాలలో ఆడాడ పాత డేట్లలో గ్రామ పంచాయతీలు అట్లాంటివి ఏమన్నా మనం యాక్సెప్ట్ చేసినా అర్థం ఉంది. కానీ మీకు హెచ్ఎండిఏ ఊడా లేఅవుట్ కాబట్టి సమస్య లేదు. మీరు ఇవన్నీ ఆలోచించుకునే అవసరం ఉంది. మేమైతే
కరెక్ట్గా ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడ పోవటానికే మేము ఆలోచన చేస్తున్నాం. మీ సమస్య పరిష్కారం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. రెండో విషయం, మరి మొన్న హస్తినాపురంలో ఒక 1 year కింద మీరు చూసిర్రు, కాలనీ అసోసియేషన్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని హస్తినాపురంలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. దాన్ని గుంజి కాలనీ అది షాప్ గురించి ఏం షాప్ పెట్టినారు, అది హస్తినాపురం వార్డ్ ఆఫీస్ గురించి అది గుంజిద్దాం అనుకున్నాడు. మేము వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళని అడగలే, లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులను అడగలే. మేము డైరెక్ట్గా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉండే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి లెటర్ తీసుకొని ఫోన్ చేయించుకొని జిహెచ్ఎంసి కమిషనర్ దగ్గరికి పోయి మేము ఆ రోజు ఆడికి నీకు వస్తే నన్ను ఈడ పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించిండ్రు. మేము కరెక్ట్గా పని ఏడవుతుందో వాళ్ళకి పోయి మాట్లాడతాం తప్ప మేము ముంగట వచ్చి ఈడ డ్రామాలు ఆడి లేకపోతే ఈడ షోఅప్ చేయాల్సిన అవసరం మాకైతే లేదు. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఆ విషయంలో. అదేవిధంగా ఇప్పుడు మేము కలెక్టర్తో టైం తీసుకునడం కానీ జిహెచ్ఎంసీ కమిషనర్తో టైం తీసుకునడం కానీ అదే మార్గం. గతంలో ఇన్ని మాటలు చెప్తున్నాడు. 2009 నుంచి 14 వరకు అధికార పార్టీలనే ఎమ్మెల్యేగా చేశాడు. మరి 2018